అప్పుడెప్పుడో నేను ప్రస్తావించాను. కొన్ని కొన్ని నిర్ణయాలు అంటే ఎవరు మంచి చేసినా మనం మాట్లాడుకోవాలి. సమాచార హక్కు చట్టం అన్నటువంటి విషయాన్నిలో మెచ్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీని. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి, అంతకుముందు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. ఏదైతే ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి అంతకుముందు కాంగ్రెస్ హయాంలోనే తీసుకురాబడినటువంటి బిల్లు అమల్లోకి వచ్చినటువంటిది. ఈ సమాచార హక్కు అంటే మన ఒక షాపు గురించి, అది ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి లేదా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అడగడానికి మనం వెళ్ళి అడిగితే అధికారులు చెప్పరు. అదే సమాచార హక్కు చట్టం కింద మినిమం అమౌంట్ కట్టేసేసి అడిగితే చెప్పాలి. ఒకవేళ చెప్పను అంటే పైన అప్పీలింగ్ అథారిటీ, ఆ పైన అప్పీలింగ్ అథారిటీ, ఆ పైన అత్యధిక అప్పీలింగ్ అథారిటీ సమాచార హక్కు కమిషనర్ వాళ్ళు. కాకపోతే దరిద్రం వల్ల ఏంటంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఉద్దేశమైనా లేదా దాన్ని అమల్లో సహకరిస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ ఆలోచన అయినా సరే దీనివల్ల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్నది. కానీ దీన్ని కూడా రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాలకు వాడుకున్నారు. సమాచార హక్కు కమిషనర్లు ప్రభుత్వపు మాట వినేవాళ్ళు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని అడగని వాళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకి ఉన్న హక్కులను అప్పుడప్పుడు వాడుకుంటారు. దాంట్లో భాగంగా మొన్న మధ్యన సమాచార కమిషనర్లు జీతాలకు సంబంధించినటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇప్పుడు తమ విధులకు సంబంధించిన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను దేవాదాయ శాఖ కమిషన్లోని 4 పర్యవేక్షకులు సూపరింటెండెంట్లు ఆర్టీఐ కమిషనర్ జరిమానా విధించారు. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి మోపి దేవాలయంలో వివిధ అంశాలకు సంబంధించి సమాచారం అడిగితే ఇవ్వలేదు. దీంతో సూపరింటెండెంట్లు కె బాలాజీ, వివిఎస్కే ప్రసాద్, ఎం శ్రీనివాసరెడ్డికి తలా 500 రూపాయలు చొప్పున జరిమానా విధించారు. ఆలయ భూముల సమాచారం మీద దరఖాస్తుకు స్పందించినందుకు గాను విభాగం చూసే సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డికి 1000 రూపాయలు జరిమానా వేశారు. ధార్మిక పరిషత్కు సంబంధించిన సమాచారం ఉన్నందుకు సూపరింటెండెంట్ ఎం రామాంజనేయులకు 1000 రూపాయలు పెనాల్టీ విధించారు. ఆలయాల ఈవోలకు సంబంధించి కడపకు చెందిన ఏ రవిప్రకాష్ రెడ్డి సమాచారం అడిగితే ఇవ్వకుండా జాప్యం చేసినందుకు గాను ఆ సెక్షన్ సూపరింటెండెంట్కి 1000 రూపాయలు జరిమానా. వాళ్ళకి 500 1000 పెద్ద లెక్క కాదు, దేవాదాయ శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళు. కాకపోతే ఈ 1000 రూపాయలతో పెనాల్టీతో పని అయిపోయింది కదా, ఆ సమాచారం వచ్చేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది.